స్మాల్ క్లోజ్ నెట్ అఫేర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అక్కడ ఉన్నారు. అలాగే క్రూ అండ్ కాస్ట్ ఎవ్రీబడి హాయ్ గైస్. షో నిందా ఈరోజు మనకు మనం తీసుకెళ్తున్న బాధ్యత మనది, ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత మనది. ఎందుకంటే June 21st మూవీ June 21st పబ్లిసిటీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మన అందరిది. సో మీ అందరూ యూ హ్యావ్ టు స్టార్ట్ రైట్ నౌ. బట్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడీ నోస్ దట్ నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు నేను ఒకటి నమ్ముతాను. హీరో అన్న ఒక విషయం ఉన్నది చాలా స్మాల్ థింగ్ అంటే వెరీ బిగ్. మా వరుస సందేశం అన్నాడు హ్యాపీ డేస్ కాదు, కొత్త బంగారం కాదు, దాని తర్వాత నెక్స్ట్ 3-4 సినిమాలు ఈజ్ హీరో. ఐ వాంట్ టు అప్లాడ్ హిమ్ ఫర్ ఆల్ ది సక్సెస్ దట్ హి హస్ హ్యాడ్. అలాంటి ఒక అబ్బాయి సక్సెస్ అనేది ఇట్ కమ్స్ ఇట్ గోస్. చాలా సినిమాల మధ్యలో ఈజ్ గివెన్ బిగ్ హిట్స్, స్మాల్ హిట్, వాట్ ఎవర్. నా కెరియర్లో ఎలాగైతే స్వామి రాధా కానీ కార్తికేయ కానీ వచ్చిందో కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్, కంటెంట్ అనేది మనకు అప్పుడప్పుడు సక్సెస్ఫుల్. బట్ ఐ బిలీవ్ నిందా అన్న సినిమా ఇస్ గోయింగ్ టు బి మై అండ్ ఈరోజు ఐ వాంట్ టు గివ్ అ బిగ్ అప్లాజ్ టు ద హోల్ టీమ్. ఎందుకంటే రాజేష్ భాయ్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో, డైరెక్టర్ కాకుండా వాళ్ళ టీం ఉన్నారో, వాళ్ళు ఏదైతే ఒక సినిమాని ప్రజెంట్ చేయడానికి చాలా కష్టం ఉంటుంది. ఈరోజు స్వామి రాధా కార్తికేయ నా క్రెడిట్ కాదు, వాళ్ళ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు చేసే క్రెడిట్. సేమ్ వే నిందా అన్న సినిమా ఏదైతే ఉందో మీరందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసిన తర్వాత ఇలాగే మాట్లాడుకుంటారు. ఒక 1 year, 2 years, 3 years అది కూడా నిందా మైల్ స్టోన్ ఫిలిం. అండ్ ఇప్పుడు టాక్ అబౌట్ రాజేష్ గారు. And Rajesh Garu is going to keep moving forward a lot of films. And everybody all actors in the film and all actors in the film. Because ఒక అద్భుతమైన సినిమా దొరకడం అన్నదంటే ఒక యాక్టర్ కెరియర్లో చాలా తక్కువ. సక్సెస్ రేట్ 10%. రిజల్ట్ అలా దహనం ఇచ్చినప్పుడు ఒక వాటర్ బాటిల్ దొరుకుతుంది. ఆ వాటర్ బాటిల్ దొరికినప్పుడు దట్ ఈస్ అ హిట్ సినిమా. అంటే అప్పుడప్పుడు దొరుకుతుంది, అప్పుడప్పుడు అవకాశం దొరుకుతుంది. అలాంటి అవకాశం నాకు తెలిసి సందేశం ఎంత సినిమా వచ్చింది. ఈ సినిమాని మేడ్ విత్ హై ప్రొడక్షన్ వాల్యూస్, హై క్వాలిటీ. నేను చూసినప్పుడు నా కళ్ళకి ఫెల్ట్ ఆన్ పార్ ది వరల్డ్ సినిమా. అండ్ ఒక వాట్ నెక్స్ట్ అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉన్న సినిమా. ఇప్పటికీ నాకు తెలియదు, కొన్ని సినిమాలు చూస్తే క్లైమాక్స్ తెలిసిపోతుంది. ఈ సినిమా క్లైమాక్స్ నాకు తెలియదు. ఓకే, సో మీరందరూ థియేటర్కి రావాలి. June 21st గైస్, యూ హ్యావ్ టు కమ్, ఎంకరేజ్ us అండ్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిలిం. తర్వాత ప్రభాస్ భాయ్ సినిమా కూడా ఉంది. తర్వాత June 21st మాత్రం ఏ సినిమా లేదు, వరుణ్ సందేశ్ సినిమా గైస్ మీరు రావాలి, సినిమా చూడాలి. ఐఎమ్ గోయింగ్ టు బి దేర్. యు ఆల్ వాచ్ ద ఫస్ట్ డే మార్నింగ్ షో. ఓకే, this is going to be the rise of Varun Sandesh. Thank you so much guys, thank you so much. I wish everybody the best of luck and all the actors and also Ritika garu, Ritika garu Swayambhu. Okay. Swayambhu update. 5,000 graphic shots ఉన్నాయి, అవి మీరు చేస్తే బట్ ఐ వాంట్ టు సే ద వన్ ఆఫ్ ద లవ్లీయెస్ట్ కపుల్స్ ఐ ఎవర్ సీన్, వరుణ్ సందేశ్ అండ్ రితికా. ఐ జస్ట్ బ్లెస్ దెమ్. ఐ విష్ వాళ్ళు ఎప్పుడు కళ్ళతో వాళ్ళు ఇలాగే హ్యాపీగా ఉండాలి. అండ్ ఇంకొక చిన్న బేబీ కూడా నాకు కోరుకుంటున్నాం. ఎప్పుడే పుట్టాడు ఒకడు, వాడి పేరు ధీరా సిద్ధార్థ. ఇప్పుడు పేరు ఎప్పుడు చెప్పలేదు, ధీరా సిద్ధార్థ. అండ్ అలాగే వరుణ్, యూ హ్యావ్ టు. Thank you, brother. Thank you so much. Thank you, sir. So, firstly, congratulations.
అండ్ నిఖిల్ మాకు ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే మేము ప్రమోషన్లో భాగంగా అందరినీ అడుగుతున్నాము, మిమ్మల్ని కూడా అడుగుతున్నాము. మీ నింద, మీ జీవితంలో మీరు పడిన నింద ఏంటి? ఫోన్లు ఎత్తారంట. ఇదే దాని మీద నిందండి. అంటే ఇప్పుడు నిఖిల్ చాలా నిందలు ఉంటాయి కదా అప్పటి నుంచి ఇప్పుడు నేను సర్చ్ సో బేసిక్గా నిందలు ఫ్రెండ్స్ మాట్లాడకూడదండి. అది ఇది కరెక్ట్. సో ఏం లేదండి. వైఫ్ నింద అయితే వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకళ్ళు నిందలు ఇస్తున్నారు. There is a positive atmosphere. Let us hope Ninda is going to be the biggest blockbuster of this year. Exactly. All the best Ninda team. We are going to rock. 21st, we are on the ticket book చేసుకోవాలి. I'm booking my ticket. That's all rock. Thank you. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఫ్యామిలీ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇలానే సూపర్ హిట్గా బంపర్ హిట్గా వెళ్తూనే ఉండాలి, ఉంది కానీ మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ అలాగే హ్యాపీ డేస్ ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు